హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కారపట్టు. దీనికోసం ముందుగా 2 కప్పుల బియ్యము, చిటికెడు మెంతులు, కొన్ని మినపగుళ్ళు వేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న అల్లం, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపడిందా లేదా చూసుకొని కొంచెం సన్నగా కరివేపాకు తరిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి నిదానంగా మీడియం ఫ్లేమ్ పైన చిన్నగా దోసలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలాగే మిగతా పిండి అంతా అట్లలాగా పోసుకోవాలి. జలుబైనప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వితౌట్ చట్నీతోని చాలా బాగుంటుంది. విత్ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్, కావాల్సినన్ని దోసలు వేసుకొని ఈవెన్గా కాల్చుకోవడమే. అంతే అండి, అప్పటికప్పుడు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కారపట్లు అయితే రెడీ. మార్నింగ్ టిఫిన్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ కూడా చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.